రేషన్ బియ్యం కాకినాడకు నలుమూలల నుంచి ఎలా చేరుకుంటున్నాయి? ఎవరు తరలిస్తున్నారు? ఎక్కడి నుంచి తరలిస్తున్నారు? ఏ గోదాముల నుంచి మిల్లుకు వెళ్లి పాలిష్ చేసుకుని ఏ కంపెనీల ద్వారా నౌకల్లో విదేశాలకు తరలిపోతున్నాయి? ఇవి కేవలం ప్రశ్నలు కాదు, సర్కార్కు పెను సవాళ్లు. ఈ సవాళ్లకు సిట్ సమాధానం ఇవ్వనుంది. రేషన్ బియ్యం మాఫియా గుట్టు తేల్చేందుకు కూటమి ప్రభుత్వం సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. కాకినాడ పోర్టు కేంద్రంగా జరిగిన ఎగుమతులపై నమోదైన 13 కేసుల్లో నిందితులు, సూత్రధారులు ఎవరో తేల్చాలని ఆదేశించింది. ప్రతి 15 రోజులకు ఒకసారి దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలని సూచించింది. సిట్లో సిఐడి ఎస్పీ ఉమామహేశ్వరరావు, డీఎస్పీలు అశోక్ వర్ధన్ రెడ్డి, బాలసుందర్రావు, గోవిందరావు, రత్తయ్యలను నియమించారు. మిల్లర్లు, ఎగుమతిదారులు, నాయకులతో వ్యవస్థీకృత నేరంగా తయారైన ఈ చైన్ లింక్ నెట్వర్క్ ను పూర్తిగా తెగ్గొట్టాలని ఆదేశాలు జారీ చేశారు. లక్షలాది రేషన్ కార్డుల బియ్యం పక్కదారి పట్టిన వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం సిట్ కు ప్రత్యేక అధికారాలు కల్పించింది. గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని పెద్ద ఎత్తున విదేశాలకు అక్రమ రవాణా చేసి వేల కోట్లు సొమ్ము చేసుకున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్లి నౌకను సీజ్ చేయాలని ఆదేశించడంతో రేషన్ మాఫియా అంశం చర్చనీయాంశమైంది. విజిలెన్స్ సమాచారం తెప్పించుకున్న సీఎం ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షించారు. సిఐడి విచారణకు ఆదేశించాలని భావించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తే తొందరగా కొలికి వస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. సమర్థుడైన అధికారిగా పేరున్న ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. కాగా బియ్యం అక్రమ ఎగుమతులపై నిగ్గు తేల్చాలంటే సిఐడి, పోలీసులతో పాటు సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులు కూడా సిట్ బృందంలో ఉంటే బాగుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.